నువ్వేమో మా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు కాదు. మీ అయ్య చిన్నప్పుడే గాంధీ హాస్పిటల్లో ఇచ్చిపెట్టిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ నీకు 2 అక్కలు ఉన్నారు, అక్కలకు ఉన్నారని చెప్పి కొడుకు పుడతా అనుకొని మీ అయ్య ఉంటే నువ్వు బిడ్డ పుట్టినావు. బిడ్డ వద్దని చెప్పి ఆడ ఉస్మాన్ హాస్పిటల్లో ఆడ వారస్తే మేమే తీసుకొని వచ్చినాం, తెలుసా? ఏం కాదా? అదే మరి మేమే తెచ్చుకున్నాం, ఎందుకంటే పాపం పిల్ల అని చెప్పి. అయితే అప్పుడు మాకు మా చెల్లె పిల్లలు లేరని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాం. అంతేగాని నువ్వు మా బిడ్డ ఏం కాదు, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి నువ్వు ఏం అడగొద్దు, అర్థమైందా? ఈ ఉన్న దినాలే లేదని చప్పుకోవాలి, అంతేగాని ఇది కావాలి అది కావాలని చెప్పి రుబాబు చేయొద్దు నువ్వు, అర్థమైందా? ఏం కాదా? కావాలంటే అడ్రస్ ఇస్తా, పోతావు ఇంటికి. నీకు 2 అక్కలు కూడా ఉన్నారు, తమ్ముడు పుడతాను నువ్వు పుట్టినావు. మా బిడ్డ, ఆమె మా చెల్లె బిడ్డ, సొంతం బిడ్డ. నువ్వు దొరికినావు మాకు ఆడ హాస్పిటల్ పారేసి మీ నాయన శతకుండ వారేస్తుంటే మేమే వద్దు పాపం చిన్నపిల్ల అని చెప్పి తీసుకొచ్చుకున్నాం, అంతే. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు, ఎందుకంటే ఏం పెడితే తినాలి, అంతే ఉండాలి. నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి రుబాబు చేయొద్దు. లేదంటే మీ ఇంటికి వెళ్ళిపోతాను చెప్పి అడ్రస్ ఇస్తే వెళ్ళిపో. పోతావా? సరే అడ్రస్ తీరా మళ్ళీ ఆడికి పోయినాక నువ్వు ఆడ కాగితాలు మీ 2 అక్కలు ఆడ ఉన్నారు, వాళ్ళు ఇంట్లో పని చేస్తారు, మంచిగా వస్తారు. పోతావా మరి? లే ఈయన ఉంటావా? పోతాంటే పో, మళ్ళీ మాకు కూడా ఏం బాధ లేదు. అడ్రస్ చెప్పాలా? పోతా అడ్రస్ చెప్తా. సరే అడ్రస్ రాసుకో, చెప్పాలనా? జిమ్మరా బజార్ చౌరస్తా గల్లీ రోడ్ నెంబర్ 2/24 ఇల్లు మీ ఇల్లు. పోతా అంటే పో. నేను తీసుకోను, అప్పుడే నువ్వు పుట్టంగానే మీ అమ్మ కూడా లేదు. దాన్ని వెళ్ళిపోతావా మరి? నువ్వు వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా? పో మరి, ఇక్కడ చాలు మరి. ఇన్ని రోజులు తిన్నావో మంచిగా ఉన్నావు, సరే మరి వెళ్ళిపోయి. ఆడిపోతే మీ అక్కలు 2 ఉన్నారు, ఆ ఇళ్ళలో పని చేస్తారు, అది చేస్తారు. ఇంత 4 ఇళ్ళలో ఆడుకొచ్చాను నీ మనమే పెడతారు తిని మరి. ఇక్కడ నేను ఆయన రిక్షా దొక్కుతున్నట్ట. రిక్షా ఆటో ఎట్లనో రిక్షా అట్లా. మీ ఇల్లు గుడిసె, ఆడ గుడిసె ఉంది, ఆ గుడిసె వేసుకున్నారు, ఆ గుడిసెలో ఉండాలి. నేను మొన్న పోతుంటే కలిసి చూసి నేను ఎన్నో చూసినా అని చెప్పి, అరే ఈయన పలానా మా అచ్చి వాళ్ళ డాడీ కదా, అరే ఎట్లున్నాడని చూస్తే ఒక కాలు కూడా ఇట్లా లేదు, కాలు కూడా ఇట్లా ఇరిగినట్టుంది, యాక్సిడెంట్ అయినట్టుంది అట్లా. మీ డాడీ కాలు ఇరిగిందట, మరి పోవా మరి? చూస్తా పోతావా? చూపించాలా? సరే మరి రేపు బట్ట చదువుకో, మళ్ళీ నేను తీసుకొని పెట్టేస్తా. వాళ్ళ ఇల్లు ఎందుకు ఇక డైరెక్ట్ అక్కడనే వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ చూస్తే మళ్ళీ వాళ్ళు నేను చూస్తే అయినా నేను ఉంచుకోరుగా. ఇప్పుడు అయినా నేను ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ 2 బిడ్డలు ఉన్నారు, నిన్నే పెట్టుకుంటారు. నేను వద్దనే చిన్నప్పుడు ఇలా కొట్టారు, పారేస్తుంటే తీసుకొచ్చుకున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ పోతే వాళ్ళు ఉంటారా? వాళ్ళు నీకేడ బో పెట్టాలి ఇప్పుడు. ఇక నువ్వేమో ఇంత తింటావు, చికెన్ మటన్ కావాలి నీకు. చెప్పు మరి, ఏం పెడతా తినాలి, అంతే. ఇక నాకు ఇది కావాలని చెప్పి నువ్వు లేనంటే ఇడుండు, లేదంటే వెళ్ళిపోయి. ఒకటే మాట, ఊరికే నీతో వద్దు మాకు. మా బిడ్డ పెట్టుకుంటున్నా, మాకు మంచి ఉంటుంది. నీకు పెట్టినా వేస్టే. ఏమంటావు? చెప్పు మళ్ళా. ఏమో మా బిడ్డ కనుక మా ఇంట్లో ఉంచుకుంటాను. నిమ్మలంగా పెట్టింది తినాలి, సపరేట్గా ఉండాలి, అంతేగాని రుబాబు చేసి మాట్లాడదు. రుబాబు చేస్తే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎప్పుడో రోజు తెలవాలి, ఈ విషయం తెలియకుండా నువ్వు ఉండలేవు, తెలవాలని చెప్పి చెప్తున్నా, సరేనా?